ఈరోజు మన క్వశ్చన్ నెంబర్ 27 to 31. దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అంటాం. ఇది మనకు పార్ట్ బిలో ఇస్తాడు. ఇది 5 మార్క్స్. ఇది ఇండిపెండెంట్ చాయిస్. ఇలా మనకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ కల్పిస్తాడు. సో గ్రామర్ ప్లస్ వొకాబులరీ కలిపి క్వశ్చన్ నెంబర్ 27 నుండి 31 వరకు 5 మార్క్స్. దీని క్లోజ్ టెస్ట్ ఇండిపెండెంట్ చాయిస్. ఈ విధంగా గతంలో ఒక రెడీని చూద్దాం. ఫస్ట్ మనం పారాగ్రాఫ్ చదువుకోవాలి. ఏమని చూద్దాం. అండ్ ఏరోప్లేన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మెటల్ బాడీ. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ మనం ఈ క్లోజ్ టెస్ట్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి. అండ్ ఏరోప్లేన్ ఈజ్ అంటే మనం ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే రైట్. ఇక మైండ్లో ఫిక్స్ కావాలి ప్రజెంట్ టెన్స్లో పారాగ్రాఫ్ ఉంది అని, ఇక్కడ తిరుగుతుందని గుర్తుంచుకోవాలి. సో ఏరోప్లేన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మెటల్ బాడీ. ఏరోప్లేన్ అనేది మనకు ఒక మెటల్ బాడీ లాంటిది. ఓకే, ప్రాణం ఉన్న పక్షిలాగా కాకుండా మెటల్తో తయారు చేసిన ఒక పక్షి లాంటిది అనుకోండి. ఇట్ హ్యాస్, ఇది కూడా ప్రజెంట్కి హెల్పింగ్ వర్బ్ గుర్తుంచుకోండి. ఏ హ్యూజ్ బాడీ, ఒక పెద్ద హ్యూజ్ బాడీ ఉంటుంది. డాష్ లార్జ్ వింగ్స్ అన్నాడు. ఏరోప్లేన్కు హ్యూజ్ బాడీ ఉంది అండ్ లార్జ్ వింగ్స్ ఉంది అన్నాడు. అంటే ఒక ఏరోప్లేన్కు హ్యూజ్ బాడీ లార్జ్ వింగ్స్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ తోటి పోల్చడం జరిగినది. ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే బట్ యూజ్ చేయాలి. రెండు పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అండ్ అన్నదాన్ని యూజ్ చేసుకోవాలి. ఒకసారి ఆప్షన్లోకి వద్దాం. ఏమౌండ్ సో అండ్ ఎట్ బట్. బట్ కాదు నేను చెప్పిన. హ్యూజ్ బాడీ ఉంది, లార్జ్ వింగ్స్ ఉంది. రెడ్ పెన్ ఉంది, బ్లూ పెన్ ఉంది. ఐ హ్యావ్ రెడ్ పెన్ అండ్ బ్లూ పెన్. ఆ విధంగానే హ్యూజ్ బాడీ, లార్జ్ వింగ్స్. ఇక్కడ ఏం యూజ్ చేయాలి ఆన్సర్ మనకు బి. 27 ఆన్సర్ ఇస్ ద బి ఆన్సర్ అని ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ లార్జ్ వింగ్స్. నెక్స్ట్ ఫ్లైట్ జర్నీ డాష్ ఫాస్టెస్ట్ మూవ్. ఫాస్టెస్ట్ ఇక్కడ మనకు ద ఏ అండ్ సమ్ అడిగాడు. ఆర్టికల్ అడిగాడు. మనకి చూసుకోండి ఆర్టికల్ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ ఎట్లా ఐడెంటిఫై అంటే ఎస్టీ పదం ఎండింగ్ అయితే ఎస్టీ, బిగ్గెస్ట్, హైయెస్ట్, స్మాలెస్ట్ అది గుర్తుంచుకోండి. ప్రతి సూపర్లేటివ్ డిగ్రీ ముందు కంపల్సరీ దాని ఆర్టికల్ వస్తుంది తప్ప ఏ కానీ ఆయన కానీ రాదు, గుర్తుంచుకోండి. ఎవ్రీ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు the biggest, the highest, the smallest, the largest, the most. So every superlative degrees before we have the article. సో ఆ విధంగా మీకు ఆర్టికల్ తెలవాలి. ఇప్పుడు ఏ అండ్ దా గురించి. ఏ అనేదాన్ని అండ్ అనేది రెండింటి కూడా సింగులర్ ఉందే వాడతాం. ఏ అండ్ ఒక. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు, అండ్ అనేది వోవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. ఈ రెండింటి కాకుండా ఉన్నప్పుడు ఇక్కడ దా యానడు. ఇక్కడ ఫ్లైట్ జర్నీ డాష్ ఫాస్టెస్ట్ మోడ్ అంటే ఇక్కడ ద యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాస్టెస్ట్ మోడ్ డాష్ ట్రావెల్. మోడ్ వస్తే ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది, బండ గుర్తుంచుకోండి. మోడ్ ఆఫ్ ట్రావెల్. ఓకే, మోడ్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి. మోడ్ ఆఫ్ బండ గుర్తు, మేడ్ ఆఫ్, మోడ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్. మీకు 10th క్లాస్ బుక్లో ప్రిపోజిషన్ దాంట్లో లైన్ ఇచ్చాను చూసుకోండి. అక్కడ మోడ్ ఆఫ్, మేడ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్ ఇచ్చాను చూసుకోండి. సో బండ గుర్తుకొచ్చుకోండి. మోడ్ ఆఫ్ ట్రావెల్ అని గుర్తుంచుకోండి. సమ్ ప్లేన్స్ డాష్ ఎవర్ ఫాస్టర్ దెన్ సౌండ్. కొన్ని ప్లేన్స్ అయితే శబ్దాల కంటే వేగంగా ప్రయాణించడం జరుగుతుంది. శబ్దకాలం ముందు లేటుగా వస్తుంది, అది ఒక ప్రయాణమే ముందుకు పోతుంది. మనకు ఉరుము మెరుపు వచ్చినప్పుడు మెరుపు వేగం ముందు ఫస్ట్ మెరుపు వస్తాయి, తర్వాత మనకు ఉరుము శబ్దం వినడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫ్లైట్ జర్నీ కూడా అంతే. కొన్ని ఫ్లైట్స్ వేగంగా వెళ్తాయి సౌండ్ కంటే అన్నాడు. ఇక్కడ సమ్ ప్లేన్స్ డాష్ ఎవర్ ఫాస్టర్ దెన్ సౌండ్ అన్నాడు. ఇక్కడ ఏమంటే ఇక్కడ 30 ట్రావెల్స్, ట్రావెల్, ట్రావెలింగ్, ట్రావెల్డ్. మనకి ఏ టెన్స్లో ఉందని చెప్పి నేను ఇది ఉంది గట్టిగా ప్రజెంట్ టెన్స్లో. ప్రజెంట్ టెన్స్లో మరి ఇక్కడ సమ్ ప్లేన్స్ అన్నాడు. అంటే కొన్ని విమానాలు బహువచనం వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్ టు అనేది రాదు.
వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇన్ఫామ్ రాదు. ట్రావెల్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగులర్ ఉన్నప్పుడే, థర్డ్ పర్సన్ షీ ఇట్ నౌన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎస్ అన్న ఈఎస్ అని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్లేన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ట్రావెల్స్ కాదు, మిగిలింది ఏంటంటే ట్రావెల్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక టెన్షన్ కవరేషన్, ఒక ఆర్టికల్ కవరేషన్, ఒక ప్రిపోజిషన్ కవరేషన్, ఒక కంజంక్షన్ కవరేషన్, ఆ విధంగా మనం ఆన్సర్ చేయాలి. సమ్ ప్లేన్స్ ట్రావెల్, నాట్ ట్రావెల్స్, ట్రావెల్. ఫస్ట్ దెన్ ద సౌండ్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ప్లేన్స్. రెండు ఉన్నాయి. ప్యాసింజర్ ప్లేన్స్ క్యారీ పీపుల్, వేరాజ్ అదేవిధంగా కార్గో ప్లేన్స్ క్యారీ గూడ్స్. కార్గో అండ్ ప్యాసింజర్ ప్లేన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ కాకుండా దేర్ ఆర్ ఫైటర్ ప్లేన్స్ డాష్ ఆర్ యూజ్డ్ బై ఆర్మీ ఇన్ వార్. దాని రెండు కాకుండా ఫైటర్ ప్లేన్స్ ఉంటాయి, ఆర్మీలో యూజ్ చేయడం జరుగుతుంది అని ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే ఫైటర్ ప్లేన్స్ డాష్ అన్నాడు. ఇక్కడ హూ, మరి ఫైటర్ ప్లేన్స్ అని హూ మనిషి కాదు, మనుషులకు మాత్రమే హూ వాడుతుంది. నెక్స్ట్ ఫైటర్ ప్లేన్స్ వాట్ అంటామా, వాటి ముందు వాడాలి కదా. నో. వేర్ అనే ప్లేస్ యూజ్ చేస్తాం, మరి ఫైటర్ ప్లేన్స్ ప్లేస్ అంటే కాదు. ఏంటంటే విచ్. ఏదైతే దేర్ ఆర్ ఫైటర్ ప్లేన్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై, విచ్ అంటే ఇక్కడ ఎవరు అన్నట్టు ఫైటర్ ప్లేన్స్ అన్నట్టు విచ్ ఆర్ యూజ్డ్ బై ద ఆర్మీ ఇన్ వార్. ఈ విధంగా మనకు ఎన్ని కవరేషన్ చూడండి, మనకు 5 కవరేషన్. ఈ 5 డిఫరెంట్ గ్రామర్ అండ్ వొకాబులరీ నుంచి మీకు అడగడం జరుగుతుంది. సో ఇటువంటి బిట్ ఇంకోటి చిన్న బిట్ ఇంకోటి రేపు మరొకటి చూద్దాం. రైట్.